భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ జోన్లను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 244 జిల్లాలను ఈ జాబితాలో చేర్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, విశాఖ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే దాడులపై అవగాహన పెంచేందుకు ఈ నగరాల్లో మాక్ డ్రిల్స్ జరిగాయి. అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎయిర్ రైడ్ సైరన్ల అప్రమత్తత గురించి వివరించారు. ఇక హైదరాబాద్లో అనేక అంతర్జాతీయ సంస్థల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. భాగ్యనగరం చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత కలిగి ఉంది. గతంలోనూ హైదరాబాద్లో బాంబుల దాడులు జరిగాయి. నగరానికి దాయాది దేశానికి సంబంధించిన వారు రాకపోకలు సాగిస్తుంటారు. వారిలో ఉగ్రమూకలుండే అవకాశం కూడా ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. భద్రతా పరంగా సున్నితమైన ప్రాంతం కావడంతో కేంద్రం హై అలర్ట్ జోన్గా ప్రకటించింది. మరోవైపు హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో ప్రపంచ దేశాల వారు పాల్గొంటారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇక విశాఖ పోర్ట్ సిటీగా అంతర్జాతీయ రవాణా వ్యవస్థలో కీలకంగా ఉంది. గతంలో పాకిస్తాన్ బంగాళాఖాతంలో విశాఖ జిల్లాలో గజీ అటాక్ జరిగిన సంగతి తెలిసిందే. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ జోన్లను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 244 జిల్లాలను ఈ జాబితాలో చేర్చింది. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, విశాఖ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే దాడులపై అవగాహన పెంచేందుకు ఈ నగరాల్లో మాక్ డ్రిల్స్ జరిగాయి. అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కూడా కల్పించారు. ఎయిర్ రైడ్ సైరన్ల అప్రమత్తత గురించి కూడా వివరించడం జరిగింది. అయితే ఈ మొత్తానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న కుమార్, అయితే కేంద్ర ప్రభుత్వము పహల్గాం దాడి తర్వాత దేశంలోని 244 జిల్లాలను ముఖ్యంగా దేశంలో ఏదైతే ఉగ్రదాడి జరిగే అవకాశాలు ఉన్నాయో సెన్సిటివ్ ఉన్నటువంటి జిల్లాల లోపల 244 జిల్లాలను హై అలర్ట్ జోన్లుగా ప్రకటించడం జరిగింది. అయితే తెలంగాణ నుంచి హైదరాబాద్ జిల్లా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం జిల్లాని హై అలర్ట్ జోన్లుగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఉగ్రవాద ముప్పు ఉంది అని చెప్పేసి కేంద్ర ఇంటెలిజెన్స్ బలగాలు ఎవరైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలగాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానివ్వండి, అదేవిధంగా అయితే ప్రజలు ఎక్కువగా సంచరించేటువంటి ప్రాంతాలను ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము హై అలర్ట్ ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంతాల లోపల ఏదైతే ప్రజలు వెళ్తున్నారో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, అవసరం లేకపోతే కనుక ఆ ప్రాంతాలకు వెళ్ళకూడదని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వము ఒక విషయాన్ని బయట చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రాంతాల లోపల హైదరాబాద్ కానీ వైజాగ్లో కానీ కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరిగింది. మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజలకు యుద్ధం సంభవిస్తే ఏ విధంగా చర్యలు ఉంటాయి, ప్రజలు ఏ విధంగా దానికి ప్రతిస్పందించాలనే విషయాలు ప్రజలకు తెలిసే విధంగా పోలీస్ వ్యవస్థతోటి ఈ మాక్ డ్రిల్స్లో నిర్వహించడం జరిగింది. అయితే హైదరాబాద్ పట్టణం లోపల చూసుకుంటే కనుక మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషను, అదేవిధంగా సచివాలయం ఏరియా కానివ్వండి, తర్వాత కుక్కడపల్లి ఏరియా, అదేవిధంగా ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏరియా లోపల ప్రజలను ముఖ్యంగా అలర్ట్ చేయడం జరిగింది. దాంట్లో హైదరాబాదు లోపల చూస్తే కనుక చార్మినార్ ప్రాంతం, పాత బస్తీ ప్రాంతము, ఈ ఎక్కువ ప్రాంతాలు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పోలీసు బందోబస్తు కానీ అదేవిధంగా సాయుధ బలగాలను కూడా మోహరించడం జరిగింది. అదేవిధంగా హైటెక్ సిటీ ప్రాంతము గచ్చిబౌలి, ఈ ప్రాంతాల లోపల ఐటీ సెక్టార్స్ ఎక్కువ ఉన్న ఐటీ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది.
అదేవిధంగా చూసుకుంటే కనుక బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ లోపల విఐపీలు ఎక్కువగా ఉండే ప్రాంతం కారణంగా ఈ ప్రాంతాన్ని కూడా హై అలర్ట్ జోన్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పోలీసులు ప్రత్యేక గస్తీ వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పోలీస్ వాహనాల లోపల గస్తీ నిర్వహిస్తూ ఉన్నారు. అదే వైజాగ్లో చూసుకుంటే కనుక విశాఖపట్నం లోపల చూసుకుంటే కనుక పోర్ట్ ఏరియా ముఖ్యంగా చెప్పుకుంటే మనకు వైజాగ్ పోర్ట్ ఏరియా కానీ నేవల్ బేస్ ఏరియా ఏదో ఉంటుంది, డిఫెన్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా యుద్ధం జరిగేటువంటి అవకాశం వస్తే కనుక విశాఖపట్నం అనేది ఖచ్చితంగా హై అలర్ట్ జోన్గా ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని హై అలర్ట్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు యుద్ధం సంబంధించిన టైంలో కూడా పాకిస్తాన్ సబ్మెరీన్ అక్కడ దాడి చేయడానికి ప్రయత్నం చేసి అక్కడ యుద్ధ నౌకలు పోర్ట్ నుంచి బయటికి రాకుండా అప్పుడు ఏదైతే సంధి ఉందో షిప్స్ బయటకు వచ్చేటువంటి ఏరియా లోపల సబ్మెరీన్ మునిగిపోవడం జరిగింది. అప్పుడు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అయితే ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ముందుగానే వైజాగ్లోని పోర్ట్ ఏరియాని తర్వాత నేవల్ డిఫెన్స్ ఏరియాని హై అలర్ట్ జోన్గా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనకు తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ ఇండియా లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల చాలా ముఖ్యమైనటువంటి కర్మాగారంగా ఉంది. అక్కడ వేల సంఖ్య లోపల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దాన్ని కూడా హై అలర్ట్ జోన్గా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గాజువాక ద్వారకా నగర్ ఎక్కువ ప్రజలు నివసించేటువంటి ఏరియా సెన్సిటివ్ ఏరియాలను కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఇక్కడ గస్తీ ఉండాలి, అక్కడ పోలీసు పహారా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ హైదరాబాద్ పట్టణం కానివ్వండి, తర్వాత వైజాగ్ పట్టణం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా ఖచ్చితంగా ఇటువంటి ప్రాంతాలకి ఎక్కువ జన సాంద్రత ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ చుట్టుపక్కల పరిస్థితులను చూడాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎవరైనా అక్కడ బ్యాగులు కానీ తర్వాత టిఫిన్ బాక్సులు కానీ తర్వాత ఇంకేమైనా వస్తువులు అక్కడ ఎవరు లేకుండా పెట్టి వెళ్తే కనుక ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వెంటనే 100కి డయల్ చేసి ఏ ప్రాంతం లోపలనైతే ఇటువంటి వస్తువులు ఉన్నాయో వాటికి ఖచ్చితంగా అనుమానంగా ఉన్నటువంటి వాటి గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ఈ హైదరాబాద్ లోపల ఇప్పటికే పోలీసులు కానివ్వండి, తర్వాత భద్రతా బలగాలు పూర్తిగా పట్టణం లోపల ఉన్నటువంటి ప్రతి ఏరియాను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అనుమానితులు కనుక ఎవరైనా కనిపిస్తే కనుక ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. శ్రవంతి, అయితే ప్రసన్న కుమార్ అంటే తెలంగాణలో తొలిసారిగా మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి. సో ఇదే సందర్భంలో దేశం మొత్తం కూడా చాలా అలర్ట్గా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ని కూడా రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. మరి ఈ సమయంలో ఐపీఎల్ని కదా రద్దు చేసినట్టు ఈ అందాల పోటీలను రద్దు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేదా వాయిదా వేస్తారా, సజావుగా సాగే ప్రయత్నం చేస్తారా? శ్రవంతి, ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు జరుగుతూ ఉన్నాయో ఇప్పటికే అన్ని దేశాల నుంచి సుమారు 114 దేశాల నుంచి అందాల భామలు హైదరాబాద్కి రావడం జరిగింది. అయితే ఈ పాక్ ఇండియా యుద్ధ వాతావరణము సంభవించడం వల్ల ఖచ్చితంగా దేశ భద్రత అన్నిటికన్నా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మిస్ వరల్డ్ పోటీలు ఉన్నాయో పోటీలను ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము పోస్ట్పోన్ చేసుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కోరుతూ ఉన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన చర్య తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మిస్ వరల్డ్ పోటీలు మరి రద్దు చేస్తారా లేకపోతే పోస్ట్పోన్ చేస్తారా అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. అది అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లోపల సమావేశం నిర్వహించేసి మరి మిస్ వరల్డ్ పోటీలు అందరూ ఆల్రెడీ వచ్చి ఉన్నారు కాబట్టి ఈ పోటీలో నిర్వహించాలా లేకపోతే పోస్ట్పోన్ చేయాలా లేకపోతే పూర్తిగా రద్దు చేయాలనే విషయాన్ని మాత్రం అతి త్వరలో తెలుస్తుంది. శ్రవంతి, థ్యాంక్ యూ ప్రసన్న కుమార్.